హిందూపురానికి రెండు కళ్ళు అంటారు. ఒకటి బాలకృష్ణ గారు అయితే, రెండోది వసుంధరాదేవి గారు. ఈయనకున్న బిజీ టైంలో వసుంధరాదేవి గారు అనంతపురంలో ఎస్పెషల్లీ ఆ కాన్స్టిట్యున్సీ, హిందూపురం కాన్స్టిట్యున్సీ సంబంధించి ప్రతి అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి, ప్రజలు ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నారా, కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అని చెప్పి కూడా ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేస్తారు. మధ్య మధ్యలో కూడా ఎవరికి తెలియకుండా వచ్చి వెళ్తూ ఉంటారని చెప్పి కూడా వినిపించిన మాట. యాక్చువల్గా ఇది ఏంటంటే బాలకృష్ణ గారు అంటే అది హిందూపూర్ని వాళ్ళ ఓన్ ప్లేస్ లాగా ఆయన పెట్టుకున్నాడు. కొన్ని బాలకృష్ణ గారు కొన్ని వెళ్ళలేని ఫంక్షన్స్ ఏదైనా ఉంటే వదిన వెళ్తూ ఉంటారు. వదిన ఓన్లీ ఎలక్షన్లప్పుడు మాత్రమే వచ్చి ప్రచారానికి మాత్రమే వచ్చి వెళ్ళేవాళ్ళు కాదు. అంటే చాలా మందికి తెలియదు, ఆమె ఎవరికి వాళ్ళు పబ్లిసిటీ చేసుకోరు, వచ్చిన విషయం తెలియదు, ప్రోటోకాల్ కూడా పెట్టుకోరు వాళ్ళు. అవును, వాళ్ళు మామూలుగా రోడ్డు మీదనే టిఫిన్ తింటారు, బయట ఏది టౌన్లో ఫేమస్ అంటే అక్కడికి వెళ్ళి టిఫిన్ తింటారు, అక్కడే దగ్గరలోనే అక్కడున్న హోటల్స్లోనే ఉంటారు. బట్ వదిన అట్లా కాదు. ఆ వదినకి ఎలక్షన్ టైంలో ప్రచారం టైంలో పరిచయమైన వాళ్ళు ఉన్నారు. అన్న ఎక్కడైనా షూటింగ్ పని మీద బయట ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఏదైనా వాళ్ళకి ఫంక్షన్ జరిగినా, ఇంట్లో మ్యారేజ్లు జరిగినా, ఏదైనా ఫంక్షన్ జరిగినా వదిన వెళ్తూ ఉంటారు. వదిన కంప్లీట్గా ఎలక్షన్ టైంకి ఏదో కనిపించి మరే కదా మ్యాక్సిమం వదిన సపరేట్గా వెళ్తూ ఉంటుంది, ఈయన సపరేట్గా వెళ్తూ ఉంటారు. కొన్ని దానికి టైం ఉంటే ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. బట్ ఎవరో ఒకరు అటెండెన్స్ అయితే కంపల్సరీగా హిందూపూర్లో ఎప్పుడు ఉంటుంది. ఓకే, వదిన అందరికీ నేను ఒక సందర్భంలో కూడా చూశాను, నేను మీతో పాటు కూడా వచ్చాను. అన్ని పండుగలు కార్తీక మాసానికి కూడా కార్తీక దీపోత్సవం చేస్తారు, సంక్రాంతి పండుగ సంక్రాంతి సంబరాలు చేస్తారు, ఉగాది సంబరాలు అయితే అద్భుతంగా చేస్తారు. ఇవన్నీ వదిన ప్రత్యేకంగా చేపిస్తుంది. ఓకే, ఆ టైంలో బాలకృష్ణ గారు రావాలని ఉంటుంది మాకు. ఆయన వస్తే జనం కంట్రోల్ కాదు. ఇంక మొత్తం ఇంక ఆడ సంక్రాంతి ముగ్గులు ఉండవు, ఉగాది పచ్చడి ఉండదు. కాబట్టి వదిన సొంతంగా ఆర్గనైజ్ చేస్తారు. అవును, చాలా మందికి తెలియదు ఇదంతా. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ విజిట్ చేస్తారు, ప్రెగ్నెంట్ పేషెంట్స్కి ఏదైనా కావాలంటే ఇస్తారు. మన హెరిటేజ్ బ్రహ్మణి మేడం, వదిన టేషన్ గారు అందరూ కలిసి అన్ని స్కూల్స్కి ల్యాప్టాప్స్, ప్రింటర్స్, అన్ని స్కూల్స్కి, అన్ని గవర్నమెంట్ స్కూల్స్కి, కాలేజెస్కి ల్యాప్టాప్, ప్రింటర్స్కు, స్కానర్లు, ఇంటర్నెట్ టెక్నాలజీ, కంప్యూటర్స్, మొత్తం అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాళ్ళు ఓన్గా ఇచ్చారు. ఇది వాళ్ళ పర్సనల్ ఫండ్ నుంచి ఇచ్చారు. ఓకే, వాళ్ళందరూ కనెక్ట్ అయిపోతారు. స్పోర్ట్స్కి, పిల్లలు ఆడుకోవడానికి మొత్తం స్పోర్ట్స్ కిట్టు మొత్తం వదిన ఆల్వేస్ ఎక్కువ టైం దొరికినప్పుడల్లా వదిన వెళ్తూ ఉంటుంది, వదిన వస్తూ ఉంటారు. ఏదో హిందూపురానికి నందమూరి కుటుంబానికి అదృష్టం అంతే. మా జిల్లా చేసుకున్న అదృష్టం, మా జిల్లా చేసుకున్న అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఎక్కడ నిల్చుకున్నా ఆయన ఏది కావాలనుకుంటే అది, ఆయన మంత్రి కావాలనుకుంటే మంత్రి అవుతాడు, ఇంకా ఏమైనా కావాలనుకుంటే ఏమైనా అవుతాడు. కానీ ఆయన సమర్థవంతంగా ఎవరు ఏ పని చేసుకోవాలని డెసిషన్ ఆయన కావాలనుకుంటే అది ఏదైనా అవుతాడు. బట్ ఆయన ఉన్న దాంతో తృప్తిగా ఒక హాస్పిటల్ చైర్మన్గా. ఎలా సార్ అంత సింపుల్గా ఉంటారు? అంటే ముఖ్యమంత్రి గారు బామ్మర్ది, ఎమ్మెల్యే ఎన్టీ రామారావు గారు కొడుకు, చాలా మంది అనుకుంటారు. దూరం నుంచి చూసే వాళ్ళకి ఇవాళ ముఖ్యమంత్రి గారు బామ్మర్ది అంటే అంతకుముందు ముఖ్యమంత్రి గారు కొడుకు కదా, రామారావు గారి బిడ్డ కదా. రామారావు గారు, చంద్రబాబు నాయుడు ఎవరు? రామారావు గారు అల్లుడు. లోకేష్ బాబు ఎవరు? మేనల్లుడు. వీళ్ళంతా ఒకటే ఫ్యామిలీనే కదా, ఒకే ఫ్యామిలీ. ఇప్పుడు బాలకృష్ణ వేరు కాదు, చంద్రబాబు నాయుడు వేరు కాదు, సార్ వేరు కాదు, లోకేష్ సార్ వేరు కాదు, వీళ్ళంతా ఒకటే ఫ్యామిలీనే. కాకపోతే కూడా ఎంత అడ్మినిస్ట్రేషన్ చూడండి. లోకేష్ సిస్టంలోనే ఉంటారు, బ్రాహ్మణి గారు బ్రాహ్మణి సిస్టంలోనే ఉంటారు, చంద్రబాబు నాయుడు గారు సపరేటు, మళ్ళీ ఎన్టీఆర్ ట్రస్ట్ భువనేశ్వరమ్మ, బాలకృష్ణ గారు వాళ్ళు, వసుంధరమ్మ, వదిన, ఓన్లీ ఫ్యామిలీ, పిల్లలు ఎవరు కలిసి జోక్యం చేసుకోరు, ఇన్వాల్వ్ కూడా కారు. అసలు ఆ ఫీలింగ్స్ కూడా ఉండవు. కలిసినప్పుడు హ్యాపీగా, నాకు తెలిసి ఇప్పటి వరకు కలిసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ విషయాలు మాట్లాడుకుంటారు సరదాగా. కానీ పొలిటికల్గా ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాల్సిందే. ఎక్కడున్నా చంద్రబాబు నాయుడు గారికి 24 గంటలు స్టేట్ అనే ఉంటుంది. బాలకృష్ణ గారికి ఎక్కడున్నా హిందూపూర్, హాస్పిటల్, సినిమా, నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకో 10 ఏళ్ళ తర్వాత ఎట్లా, ఆయన రేంజ్ వేరే ఆలోచనలు ఉంటాయి మీకు. అంతే మొత్తం. ఇంకంత మేము ఆయనతో ఉండి మాకు ఇంకా బాలయ్య బాబు నరం ఉండేసి ఉంటాడు. కాకపోతే నాకు ఆపర్చునిటీ వచ్చింది చెప్పుకునేకి. నాలాగా చెప్పుకోవాలని చాలా మంది అభిమానులు ఉంటారు. వాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడు సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో ఎవరు వాళ్ళు కూడా చెప్తున్నారు. నాకేదో దేవుని దయ వల్ల అవకాశం వచ్చింది. కానీ బట్ నేను అందరి తరపున మాట్లాడుతున్నా. ఇదొక్క నాదొక్క ప్రేమ, అభిమానం, అభిమానులు అందరి తరపున. ప్రతి అభిమానికి నాగలాగే సంతోషం ఉంటుంది చెప్పుకోవాలని. నాకు కొద్దిగా చెప్పుకునే ఛాన్స్ దొరికింది. ఎలా ఉంది పద్మభూషణుడు నందమూరి
బాలకృష్ణ ఇక నుంచి పేరు అప్పుడే ఎంత మారిపోయా ఆ? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ అన్న నందమూరి తారక రామారావు. మా జనరేషన్లో విశ్వవిఖ్యాత నట తేజో రూపం పద్మభూషణ్ మా దైవం నందమూరి బాలకృష్ణ. అంటే మాకు కూడా ఒకే తండ్రి పద్మశ్రీ కావడం, ఆ రోజుల్లో ఈయన పద్మభూషణుడు కావడం, నందమూరికి అంతకంటే ఏం కావాలా. అభిమాని కోరిక ఇంకొకటి ఉందండి, రామారావు గారికి భారతరత్న ఎప్పటి నుంచి రామారావు గారికి భారతరత్న రావాలి అని అన్నయ్య కూడా చాలాసార్లు అడిగాడు. కానీ ఏది వీళ్ళు అడిగి మరీ కొద్దిగా ప్రెషర్ పెట్టి ఏది తెచ్చుకో అలా వద్దని అంటారు, వెతుక్కుంటూ రావాలి. ఈ రోజు వరకు కూడా బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రావడం అనేది అంటే చాలామంది మేము అనుకుంటా ఉంటాయి మా అభిమానం తరపున అన్నయ్యకి ఎప్పుడో రావాల్సింది, ఆదిత్య శ్రీశిక్షణకి, భైరవ ద్వీపానికి అద్భుతమైన కళాఖండాలు అప్పట్లో చేశాడు. బట్ ఆయన చేయని పాత్ర లేదు. మైథలాజికల్, జానపదం, సోషియో ఫ్యాంటసీ, ఫ్యాక్షనిజం, ఆయన అన్ని జోనల్ టచ్ చేసిన ఇది కూడా వరల్డ్ రికార్డ్. యాక్చువల్గా చెప్పాలంటే ఒక హీరో ఇన్ని జానర్లో చేసిన హీరో లేడు. భారతదేశంలో నటవారసుడిగా 100 సినిమాలు హీరోగా సక్సెస్ఫుల్గా ఉన్నవాడు లేడు. నటవారసుడిగా 100 సినిమాలు చేసిన వాళ్ళు లేరు. 50 ఏళ్ళు ఫినిష్ చేసుకున్న వాళ్ళు లేరు. ఇవన్నీ ఆయన ఒక హిస్టరీ కింద తీసుకోడు. ఆయన చరిత్ర ఆయనది, ఆయన చరిత్ర ఆయన రాసుకుంటూ వెళ్తూ ఉంటాడు. కాబట్టి ఈరోజు కూడా పద్మభూషణుడు మంచి సమయంలో వచ్చిందని నేను అనుకుంటా. ఎందుకంటే అన్నగారి శత జయంతి జరిగింది, మాకు బాలకృష్ణ గారు 50 years స్వర్ణోత్సవం సంబరాలు చేసుకుంటున్నాం. ఎన్నో క్యారెక్టర్స్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మంచి సమయంలో ఆయన 50 years స్వర్ణోత్సవ సంబరాల్లో ఆయన చేసిన అద్భుతమైన కళారంగాల్లో ఇవ్వడం అనేది, ఇప్పుడు సేవా రంగానికి మరో తప్పకుండా ఇంకో పద్మశ్రీ రావచ్చు, ఆయన వైద్య రంగంలో చేస్తున్న దానికి మళ్ళీ పద్మ విభూషణుడు రావచ్చు, ఏమో భవిష్యత్తులో ఆయన చేస్తున్న మానవీయ మహోన్నత సేవలకు అన్నయ్య కూడా భారతరత్న రావచ్చు. ఏదైనా బాలకృష్ణ గారు ఏది ఆశించలే, తన పని తను చేసుకుంటూ వెళ్ళాడు. తనకు వచ్చిన పాత్రలు చేశాడు. తను చేసిన పాత్రలు ఇంకొకటి ఎవ్వడు చేయలేడు అనేటట్టుగా చేశాడు. చేస్తే ఆయనే చేయగలడు అనేలాగా చేశాడు. ఒక ఏ క్యారెక్టర్నైనా ఒక విశ్వరూపం ప్రదర్శించాడు. కాబట్టి అన్ని నవరస విశ్వ రూపం మా బాలయ్య. జగన్ గారు బసవతారకం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రతి ఒక్కరు తెలుసు, అక్కడ ఎవరైతే హెల్ప్ తీసుకున్నారో అందరూ కూడా ఈరోజు గొప్పగా చెప్తుంటారు. కానీ స్వయాన బాలకృష్ణ గారు వెళ్ళి ప్రతి పేషెంట్ని కూడా కలిసి, చిన్నపిల్లలు అయితే ఉంటారు చూడండి, వాళ్ళకి చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చుకుంటా వాళ్ళు ఎత్తుకొని వాళ్ళతో సరదాగా మాట్లాడే ప్రయత్నం, ఒక ఎనర్జీ ఇస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత. అవి చూసినప్పుడు ఈ సేవా కార్యక్రమాలు ఇవన్నీ మనం రోజు మాట్లాడుకునేవి. కానీ ఆయనే స్వయాన్ని వెళ్ళి ఆ చిన్న చిన్న పిల్లల దగ్గర తీసుకొని ఆ పిల్లలకి ఒక చిన్న గిఫ్ట్ ఇస్తే ఎంత హ్యాపీగా ఉంటారు. మనం కూడా ఏదైనా గిఫ్ట్ వస్తే ఎలా ఉంటాం, అంతే కదా. ఆ చిన్నదా పెద్ద పక్కన పెడితే సంక్రాంతి సంబరాలు కూడా చేశారు వాళ్ళతో పిల్లలతో. ఎలా అండి అవి చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే బాలకృష్ణ గారు ఏ రంగంలో ఉన్నా ఆయనకు ఒక పదవి అలంకరణ లాగా చూడ్డు. ఆయన ఉన్న ఏదైతే డిజిగ్నేషన్ ఉందో దానికి 100% న్యాయం చేయగలుగుతానంటేనే అక్కడ ఉంటాడు, లేదంటే తీసుకోడు. ఆ పోస్ట్లోకి రాడు. ఆయన పూర్తిగా నాలెడ్జ్ పెంచుకొని ఏం చేయాలి అంటే, ఒక క్యాన్సర్ పేషెంట్కి మెయిన్ ఉండాల్సిందే ఆత్మస్థైర్యం. ఎస్, కరెక్ట్. ఆ ఆత్మస్థైర్యం కోల్పోయాడంటే డాక్టర్ ఎన్ని మందులు పెట్టినా పేషెంట్ నయం కాదు. ఇది అన్నయ్యకి తెలుసు. కాబట్టి చిన్న పిల్లలకి వాళ్ళు ఆత్మస్థైర్యం పెంచాలి అంటే ఏం చేయాలంటే, డైరెక్ట్గా అన్నయ్య అక్కడికి వెళితేనే ఆడ అన్ని డిపార్ట్మెంట్లు కదులుతాయి. అవును. ఆయన క్యాంటీన్లో ఫుడ్ తెచ్చుకొని తింటాడు. క్యాంటీన్లో ఫుడ్ తెచ్చుకొని వెళ్తాడు. ఆడ కార్ పార్క్ చేస్తే కూడా కార్ పార్కింగ్ ప్లేస్లోనే కార్ పార్క్ చేస్తాడు. ఎక్కడ పడితే అక్కడ కార్ కూడా పార్క్ చేయడు. ఒక్క పేషెంట్ కూడా ఇబ్బంది కలక్కోకుండా హాస్పిటల్లో వెళ్తాడు. ఆయన బాలకృష్ణ అనేది మర్చిపోయి, ఆయన ఇమేజ్ని మర్చిపోయి హాస్పిటల్లో ఒక సాధారణ హాస్పిటల్ చైర్మన్ లాగా ఉంటాడు. ఆ ఫ్యాన్స్ని కూడా అక్కడ రానియడు. సోషల్ యాక్టివిటీ ఉంటేనే ఫ్యాన్స్ కనిపించి వెళ్ళాలి తప్ప పేషెంట్కి అస్సలు ఏ ఇబ్బంది రానియడు. కొత్త బ్లాక్స్ అన్ని అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు ఎక్విప్మెంట్ చేయగలుగుతున్నాడు అంటే, అంత ఫండ్ చేయగలుగుతున్నాడు అంటే బాలకృష్ణ గారి వల్లే సాధ్యమైంది. వాళ్ళ అంతమంది క్యాన్సర్ అంటే నేను ఎందుకు ఇంకో రకంగా బాలకృష్ణ గారు అభిమానం కావడము నా పూర్వజన్మ సుకృతం ఎందుకు అన్నానంటే, ఇవాళ ఎవరికైనా క్యాన్సర్ సమస్య వచ్చిందనుకోండి, మమ్మల్ని అడుగుతున్నారు, మేము అన్నయ్య నోటీస్లోకి తీసుకెళ్తున్నాం. కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే వైద్యము మా ద్వారా బాలకృష్ణ గారి వల్ల చేరడం వల్ల వాళ్ళకి మంచి జరిగింది.
ఇంకా అంతకంటే మాకేం కావాలి చెప్పండి. అంటే ఎవరైనా చాలా మంది అడుగుతూ ఉంటారు, సొంతంగా ఎవరైనా తెలిసిన నేనైతే వాళ్ళు ఉన్నారా, బస్సు ధారకులు తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఉన్నారని అడుగుతారు. చాలా మంది ఇప్పుడు అడుగుతున్నారు. అన్నయ్య కూడా ఏంటంటే అన్నయ్య దృష్టికి రోజు 100 వస్తే 100 తీసుకుపోలేమని మాకు అనిపిస్తూ ఉంటుంది. కానీ అన్న అక్కడ ఒక 4-5 మంది కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాడు, వాళ్ళతో మ్యాక్సిమం మేము వెళ్తాం. వాళ్ళు ఏదైనా మేజర్గా అన్నయ్యే చెప్పాలి అన్నప్పుడు మేము అదొక్కటే అన్నయ్యకి చెప్తాం. చాలామందికి ఆయన నోటీసులకు వచ్చినవి, పేపర్ కటింగ్స్లో చూసినవి, ఆయన ఎవరన్నా వాట్సాప్లో చూసినవి ఆయనే స్పందించి, ఆయనే ఫోన్ చేసి, ఆయనే అంబులెన్స్ పంపించి, ఆయనే ఇంకా డిశ్చార్జ్ చేయించేసి, డిశ్చార్జ్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి ఇంటి డిశ్చార్జ్ జరిగిన తర్వాత ఫస్ట్ కాల్ ఎవరికి వస్తుందో తెలుసా? ఎవరైతే రికమెండ్ అంటే ఏది బాలకృష్ణ గారి పేరు చెప్పి లోపలికి తీసుకుని పోతారు, ఫస్ట్ వాళ్ళకి దండం పెడుతూ ఉంటారు. అంటే మేము మనసులో బాలయ్య బాబు దండం పెట్టుకుంటాం. ఇక్కడ ఎందుకంటే ఆయన లేకపోతే హాస్పిటల్లో కాలు పెట్టే, కానీ మీరు కూడా బాధ్యతగా తీసుకొని అది మెయిన్ ఆయన అడుగు జాడలు మేము నడవాలి, నడిస్తేనే కదా అభిమానం అంటే. ఇవాళ మేము కొంతమంది పేర్లు చెప్పకూడదు పాపం, క్యాన్సర్ బాగా క్లియర్ అయిపోయి మంచి మంచి జాబ్స్ చేస్తున్నారు, ఇప్పుడు హై పొజిషన్లో ఉన్నారు. వాళ్ళకు బాలయ్య బాబు గురించి వాళ్ళు ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళు ప్రతి బర్త్డేకి మాకు పూర్వజన్మనిచ్చిన మా తండ్రి బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని బాలకృష్ణ బర్త్డేకి పోస్టులు చేస్తారు.